తెలంగాణలో ఒక మాట ఒక వ్యాఖ్య రాజకీయాల దిశనే మార్చేస్తుంది. రేవంత్ రెడ్డి వ్యూహానికి కేటీఆర్ మైండ్ బ్లాక్ అయిందా? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎందుకంత అగ్రెసివ్ గా ఫైర్ అవుతుంటే బీఆర్ఎస్ మాత్రం ఎందుకు అసాధారణంగా సైలెంట్? ఇది యాదృచ్ఛికమా లేక దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమా? రేవంత్ రెడ్డి వ్యూహానికి కేటీఆర్ మైండ్ బ్లాక్ అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు రేవంత్ వ్యూహం ఏంటి? కేటీఆర్ ఎందుకు స్పందించలేకపోయాడు? రాజకీయాల్లో ఎప్పుడు ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు యాదృచ్ఛికంగా తెలంగాణ డిస్ట్రిక్ట్ గురించి చెప్పిన ఒక లైన్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకింది. ఇది నిజం. సాధారణంగా తెలంగాణ ఆత్మగౌరవం విషయానికి వస్తే ముందుగా రియాక్ట్ అయ్యేవారు కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ వర్గం. గతంలో పవన్ కేటీఆర్ మధ్య ఘర్షణలు, కామెంట్స్, ట్రోలింగ్ ఎంత జరిగాయో అందరికీ తెలుసు. అయితే ఈసారి బీఆర్ఎస్ ఎందుకు సైలెంట్ అయిపోయింది? ఎందుకు కేటీఆర్ రియాక్ట్ కాలేదు? ముఖ్యమైన కారణాలు మూడుంటాయి. ఒకటి, అంతర్గత సమస్యలు ఎక్కువ, కవితతో ఉన్న విభేదాలు, ఇంటర్నల్ టెన్షన్స్, కేసులు. వీటి ఎప్పుడు కేటీఆర్ వర్గానికి పెద్ద ఇష్యూ. ఇక రెండోది, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఓటమి షాక్. ఇది బీఆర్ఎస్ స్ట్రాటజీకే ఒక పెద్ద దెబ్బ. మూడవది, రేవంత్ రెడ్డిపై నేరుగా పడితే బలమైన నాయకుడితో డైరెక్ట్ ఫైట్ ప్రారంభమవుతుంది. రేవంత్ ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత అగ్రెసివ్, మాటకారి, స్ట్రాటజిక్ సీఎం. కాబట్టి బీఆర్ఎస్ ఈ దాంట్లోకి దూసుకుపోవడమే మంచిదనుకుంది. ఈ కారణాల వల్ల బీఆర్ఎస్ సైలెంట్. కానీ కాంగ్రెస్ అగ్రెసివ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫైర్ అయ్యింది? బీఆర్ఎస్ రియాక్ట్ కాకపోతే కాంగ్రెస్ ఎందుకు పవన్ వ్యాఖ్యలపై ఇలా ఫైర్ అవుతుంది? దీనికి వెనక ఖచ్చితమైన రాజకీయ వ్యూహం ఉందా? ఉంది. తెలంగాణ అనేది బీఆర్ఎస్ మోనోపలి కాదు అని ప్రజలకు చెప్పడం, టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా పేరు మార్చడం తెలంగాణ అనే బ్రాండ్ నుంచి దూరమైంది. అందుకే కాంగ్రెస్ చెబుతుంది, తెలంగాణ మా సొత్తు కూడా మేమే కాపాడతాం. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ గౌరవం నేరేటివ్ కొనిపెట్టడం రాబోయే పంచాయతీ అండ్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు కీలకం. ఆత్మ గౌరవం అత్యంత సెన్సిటివ్ ఇష్యూ. కాంగ్రెస్ దాన్ని పట్టుకొని పవన్ వ్యాఖ్యలను రాజకీయ ఆయుధంగా వాడుతుంది. ఇంకా ప్రతి కాంగ్రెస్ మంత్రి ఒక ప్రెస్ మీట్ ఒకేసారి అగ్రెసివ్ నేరేటివ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వన్నం ప్రభాకర్, వల్లంరి వెంకటరెడ్డి అందరూ సూటిగా పవన్ క్షమాపణ అడుగుతున్నారు. కాంగ్రెస్ లక్ష్యం స్పష్టం. కేటీఆర్ లేరు, మేమున్నాం అని ప్రజలకు చూపించడం. పవన్ కళ్యాణ్ కి తెలంగాణలో అభిమానులు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పవన్ పై ఇలా ఫైర్ అవ్వడం వాళ్ళకే మైనస్ అవుతుందా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ అలయన్స్ మొత్తం వారి దగ్గర బలమైన మద్దతు ఉంది. 2014లో పవన్ మద్దతు వల్లే బీజేపీ టీడీపీ జట్టుకి లబ్ధి వచ్చింది. 2024లో కూడా పవన్ పాత్ర కీలకం. ఇప్పుడు కాంగ్రెస్ పవన్ ని డైరెక్ట్ గా హిట్ చేస్తే ఆ అభిమానులు రివర్స్ అవ్వగలరు. అంటే కేటీఆర్ కి రావాల్సిన బొబ్బరి పొంగిన సమస్య రేవంత్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ దిశ ఏ వైపు వెళ్తుందని మీరు భావిస్తున్నారు? ఇదే ఈ రోజు మా ప్రత్యేక రాజకీయ విశ్లేషణ. ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తప్పకుండా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిఏఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.